రైట్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం లాస్ట్ సెషన్లో టెంప్లేట్ క్రియేట్ చేయటం స్టార్ట్ చేసాం కదా లాస్ట్ 2 సెషన్స్ నుంచి. సో మనం లాస్ట్ 2 సెషన్స్లో హెడర్ అండ్ ద బ్యానర్ సెక్షన్ విత్ రెస్పాన్స్ కంప్లీటెడ్. తర్వాత ఏం చేయాలి మనం అంటే ఇంకొక 3 సెక్షన్స్ ఉన్నాయి మనకి. మన హెచ్టిఎంఎల్లోకి వెళ్తే ఇక్కడ కామెంట్స్ పెట్టున్నాయి చూడండి. సో వీ హ్యావ్ సర్వీసెస్ సెక్షన్, feature section and footer section. So these are the sections that we will complete one by one. సో ఇక్కడ సర్వీసెస్ సెక్షన్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే జస్ట్ లెట్ మీ ఓపెన్ ద పెయింట్ డయాగ్రామ్. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ ద సర్వీసెస్ సెక్షన్ సో దట్ ఇట్ విల్ బి ఈజీ టు టేక్ ద స్ట్రక్చర్. Yeah, I'm opening the paint here. సో ఒక బ్లాక్ కదా సర్వీసెస్ సెక్షన్ ని నేను ఆ రోజు మీకు చెప్పినట్టున్నాను. ఇది ఒక సెక్షన్ లాగా మనం తీసుకున్నట్లయితే సర్వీసెస్ సెక్షన్ అని చెప్పి తీసుకున్నట్లయితే సెక్షన్ రైట్. సెక్షన్ అంటే మనం సెక్షన్ తో స్టార్ట్ చేస్తాం. సో ఈ సర్వీసెస్ సెక్షన్ లోపల మళ్ళా నాకు ఒక 6 బ్లాక్స్ కావాలి. ఓకేనా? సో ఇలాంటి బ్లాక్స్ నాకు ఎన్ని కావాలి? ఒక 6 బ్లాక్స్ కావాలి. సంథింగ్ లైక్ దిస్. సో ఓకేనా? సో ఇక్కడ గ్యాప్ అదంతా మనం కొంచెం చూద్దాం తర్వాత. ఇలాంటి బ్లాక్స్ నాకు ఎన్ని కావాలి? టోటల్ 6 కావాలి. దీంట్లో ఒక ఇమేజ్ కావాలి అండ్ ఇక్కడ ఒక టైటిల్ కావాలి. అలానే నాకు కొంత డిస్క్రిప్షన్ కావాలి. ఒక 2 లైన్స్ ఆఫ్ డిస్క్రిప్షన్, 1 లైన్ ఆఫ్ డిస్క్రిప్షన్ కావాలి. ఇమేజ్, టైటిల్, డిస్క్రిప్షన్ ఎవ్రీ బ్లాక్లో. ఇలాంటి ఎన్ని బ్లాక్స్ కావాలి నాకు? టోటల్గా 6 బ్లాక్స్ కావాలి. సో వాట్ ఐ విల్ డూ, లెట్ మీ కాపీ పేస్ట్ ఇట్ అండ్ యూ కెన్ యాడ్ ఇన్సైడ్ ఆఫ్ ఇట్. ఓకే, కంట్రోల్ సి, కంట్రోల్ వి అండ్ యూ కెన్ యాడ్ ద థింగ్ లైక్ దిస్. ఇలాంటి బ్లాక్స్ నాకు ఒక 6 బ్లాక్స్ కావాలి మొత్తం. అది నా యొక్క సర్వీసెస్ సంబంధించినటువంటి బ్లాక్. దీన్ని ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకేనా? సో హౌ కెన్ వి ఇంప్లిమెంట్ ది సర్వీసెస్ బ్లాక్? లెట్ us see. రైట్. గో టు ద స్ట్రక్చర్. ఆల్రెడీ మనం ఇక్కడ డివ్ తీసుకున్నాము. మీరు కావాలంటే డివ్ క్లాస్ ఈక్వల్ టు సర్వీస్ కంటైనర్ అని చెప్పి తీసుకోవచ్చు. డివ్ క్లాస్ ఈక్వల్ టు కంటైనర్. అలానే దీనికి నేను ఇంకొక క్లాస్ కూడా కంటైనర్ అంటే మనకి ఫిక్స్డ్ విడ్త్ వస్తుంది. ఆల్రెడీ మనం క్లాస్ ఇక్కడ రాసాం. కంటైనర్ క్లాస్ ఇక్కడ ఒక ప్లేస్లో మనం రాసాం. కంటైనర్ అంటే ఏంటి? ఫిక్స్డ్ విడ్త్. రైట్, ఫుల్ విడ్త్ అవసరం లేదు. ఇప్పుడు ఓకే, మీరు చూడండి అర్థమవుతుంది. ఇక్కడ ఇది రైట్. స్ట్రక్చర్లో స్ట్రక్చర్ సేవ్ దిస్ ఫైల్. సో ఇదండి కంటైనర్. సో కంటైనర్ అంటే సో ఐ డోంట్ వాంట్ ఫుల్ విడ్త్, ఫిక్స్డ్ విడ్త్ తీసుకుంటున్నాను. బట్ బ్యానర్ మీరు అబ్జర్వ్ చేస్తే అది ఫుల్ విడ్త్ ఉంది. బ్యానర్ ఏమో ఫుల్ విడ్త్. ఇదిగోండి ఈ పైన ఉన్నటువంటిది ఫిక్స్డ్ విడ్త్. అలా మీరు కొన్ని వెబ్సైట్ చూస్తే ఒక సెక్షన్ ఫుల్ విడ్త్ ఉంటుంది, ఒక సెక్షన్ ఫిక్స్డ్ విడ్త్ ఉంటుంది, ఒక సెక్షన్ ఫుల్ విడ్త్, అలా ఆల్టర్నేటివ్ సెక్షన్స్తో కూడా డిజైన్ చేసి ఉంటారు సైట్స్ని. మీరు చెక్ చేయండి ఏదైనా వెబ్సైట్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే. కొన్ని వెబ్సైట్స్ ఏమో ఫుల్ విడ్త్ ఉంటాయి, కొన్ని వెబ్సైట్ ఏమో ఫిక్స్డ్ విడ్త్ ఉంటుంది అలా. సో దీనికి కంటైనర్ అనే క్లాస్ ఇచ్చాను. ఇంకేమన్నా ఇవ్వచ్చా దీనికి? సర్వీస్ కంటైనర్ అని కూడా ఇస్తాను. ఇంకొక క్లాస్ కూడా ఇస్తున్నాను, సర్వీస్. ఆల్రెడీ అక్కడ సర్వీసెస్ ఉంది, ఇక్కడ సర్వీసెస్ కంటైనర్ అని రాసుకున్నా పర్లేదు, మీ ఇష్టం. క్లాస్ పేరు ఎంత పెద్ద ఉంది, షార్ట్గా తీసుకుంటారా మీ ఇష్టం. లేదు ఇక్కడ నేను క్లాస్ ఇచ్చాను, ఈ క్లాస్ తీసేసి ఇదే క్లాస్ ఇక్కడ ఇద్దాం అనుకుంటున్నారా, మీరు అలా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. యాక్చువల్గా ఇక్కడ రెండు ఇచ్చాము, మనము రెండింటిని మనం వాడటం లేదు, ఒకదాన్నే వాడుతున్నాము. సో కాబట్టి ఆ క్లాస్ని ఇక్కడ పెట్టుకున్నా పర్లేదు. సో ఎలా అయినా పర్లేదు, నో ప్రాబ్లం. ఇది ఐడి, ఇది క్లాస్, దట్స్ గుడ్. సో దీని లోపల ఇప్పుడు నాకు 6 బ్లాక్స్ కావాలి. 6 బ్లాక్స్ దీని లోపల కావాలి, నాట్ ఇన్ ద సెక్షన్. సో సెక్షన్ ఫుల్ విడ్త్. సో నేను ఏం చేస్తున్నానంటే ఫుల్ విడ్త్ పైన మళ్ళీ ఇంకొక డివ్ తీసుకున్నా. ఎందుకు? ఇదేమో ఫుల్ విడ్త్లో ఉంటుంది, ఇదేమో ఫిక్స్డ్ విడ్త్లో ఉంటుంది. దీనికి మనం ఏం సెట్ చేయకపోతే అది ఫుల్ విడ్త్. సో దీనికి కంటైనర్ సెట్ చేస్తాం కాబట్టి అది ఫిక్స్డ్ విడ్త్లో ఉంటుంది. సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇక్కడ, సో దట్ మీకు క్లారిటీ రావచ్చు. సో మీడియా క్వరీస్ పైన జస్ట్ మనం రాస్తున్నాము
సర్వీసెస్ అని చెప్పేసి ఒక కామెంట్ రాస్తున్నా. సర్వీసెస్ సెక్షన్ సిఎస్ఎస్. రైట్, ఇట్స్ ఆల్వేస్ ఎ గుడ్ ప్రాక్టీస్ ఇలా రాసుకోవటం అనేది. హ్యాష్ సర్వీసెస్, ఓకేనా? హ్యాష్ సర్వీసెస్ ఉంది, అలానే డాట్ సర్వీసెస్ కూడా ఉంది మనకి. సో ఏది అడుగుకున్నా పర్లేదు, డాట్ సర్వీసెస్, హ్యాష్ సర్వీసెస్. ఇక్కడ దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నా. బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇచ్చాను, ఓకేనా? దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నా. బ్యాక్గ్రౌండ్ కలర్ దీనికి గ్రీన్ ఇచ్చేయండి. అంటే జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. అంటే ఇస్తే ఎందుకు ఇస్తున్నానంటే, సో ఇప్పుడు డిఫరెన్షియేషన్ తెలియాలి కదా, ఏది ఫుల్ విడ్త్ ఏది ఫిక్స్డ్ విడ్త్ అనేది మనకి. సో ప్యాడింగ్ వచ్చేసి 2 పిక్సెల్స్ తీసుకుంటున్నా. ఇక్కడ కూడా జస్ట్ ప్యాడింగ్ వచ్చేసి నేను ఒక 3 పిక్సెల్స్ ప్యాడింగ్ తీసుకున్నా. సంథింగ్ మీ ఇష్టం వచ్చినంత తీసుకోండి. ఇక్కడ ఇప్పుడు ఒకసారి రీఫ్రెష్ చేస్తే చూసారా, ఫిక్స్డ్ విడ్త్ ఏది ఫుల్ విడ్త్ ఏది? రెడ్ కలర్ అనేది ఫిక్స్డ్ పెడుతుంది. దాని లోపల మీకు గ్రీన్ కలర్ ఉంది ఫిక్స్డ్ విడ్త్. అదే ఇక్కడ అందుకే నేను ఇలా తీసుకున్నాను. అంటే ఐ మీన్, సో ఈ సెక్షన్ ఎప్పుడు ఫుల్ విడ్త్ లో ఉంటది. ఇది ఎప్పుడు కూడా ఫిక్స్డ్ విడ్త్ లో ఉంటది. లేదు నాకు అంతా ఫుల్ విడ్తే కావాలి అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఇది తీసేయండి. కంటైనర్ సెక్షన్ అనేది తీసేయచ్చు, మరి ఇబ్బంది ఏం లేదు. అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే, ఒక సెక్షన్ ఫిక్స్డ్ విడ్త్ ఫుల్ విడ్త్, ఫిక్స్డ్ విడ్త్ ఫుల్ విడ్త్ అలా తీసుకుందామని అనుకున్నాను నేను యాక్చువల్గా. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ డూయింగ్ లైక్ దిస్. ఓకేనా? రైట్. సో ఇదిగోండి, ఇక్కడ మీకు రెడ్ కలర్ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా క్లియర్ గాని. రైట్, ఇక్కడ రెడ్ కలర్ గ్రీన్ కలర్. సో దాని లోపల బయట అలా తీసుకుందాం మనం. సో Ctrl 0 యాక్చువల్ స్క్రీన్కి వద్దాం. రైట్, ఒకసారి ఇది అవసరం లేదు. మనం జస్ట్ ఎందుకు రాసామంటే మీకు అట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇది రాశాను నేను, అంతే. అంతకంటే ఏం లేదు. సో దీన్ని మీరు ఉంచాలనుకుంటే ఉంచండి, తీసేయాలంటే తీసేయండి, ఇబ్బంది ఏం లేదు. ఇదేం అవసరం లేదు. బట్ ఓకే, ఇది ఉంచి తర్వాత మనం డిజైన్ చేద్దాం రండి. అలానే ఉంచండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు దీంట్లో ఎన్ని బ్లాక్స్ కావాలి? 6 బ్లాక్స్ కావాలి. ఎవ్రీ బ్లాక్ కంటైన్ ఇమేజ్, టైటిల్, డిస్క్రిప్షన్. డివ్ 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 క్లాస్ ఈక్వల్ టు సర్వీస్ బ్లాక్ అని చెప్పి తీసుకుంటున్నాం. సర్వీస్ బ్లాక్. ఎన్ని సర్వీస్ బ్లాక్స్ కావాలి? టోటల్గా మనకి 6 కావాలి. బట్ ఇక్కడ ఒక పని చేద్దాం. ఫస్ట్ ఇమేజ్ తీసుకోండి, IMGSRC. ఇమేజెస్ ఫోల్డర్స్ స్లాష్ 1.png అని చెప్పి తీసుకోండి. ఫస్ట్ 1.png ఉంది మన దగ్గర ఆల్రెడీ. ఒక H4 ట్యాగ్ తీసుకుంటున్నాను. సో లెట్ us ఇంప్లిమెంట్ సమ్ టైటిల్. సమ్ టైటిల్ గోస్ హియర్. స్కూల్ వెబ్సైట్, దాని రిలేటెడ్ టైటిల్ మీరు రాయండి. సమ్ టైటిల్ గోస్ హియర్ అని చెప్పి ఇలా రాస్తున్నాను. ఒక చిన్న పారాగ్రాఫ్ ట్యాగ్ కూడా తీసుకుందాం. సమ్ పారాగ్రాఫ్ ట్యాగ్. సో జస్ట్ వి విల్ టేక్ ఏ పారా ఆఫ్ లైక్ దిస్. ఇలాంటి బ్లాక్స్ ఎన్ని కావాలి మనకి? 6 బ్లాక్స్ కావాలి కదా. సో లెట్ us see. ఫైన్, 6 బ్లాక్స్ కాపీ పేస్ట్ చేస్తున్నాను. బ్లాక్ 1, 2, 3, 4, 5 అండ్ 6. మనం కంటెంట్, టైటిల్ ఇవి మార్చాల్సి వస్తుంది, ఇమేజ్ కూడా. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇలా వచ్చినాయి. ఇమేజ్ అనేది చాలా పెద్దగా వచ్చింది మనకి. ఇమేజ్ ఈస్ కమింగ్ యాజ్ వెరీ బిగ్. దీనికి కావాలంటే మీరు కొంత హైట్ విడ్త్ మీరు సెట్ చేయొచ్చు ఇమేజ్కి. అది సిఎస్ఎస్లో కూడా సెట్ చేయొచ్చు మీరు. సో సర్వీస్ బ్లాక్లో ఉన్నటువంటి ఇమేజ్ ఒకసారి కొంత హైట్ విడ్త్ సెట్ చేద్దాం. దెన్ వి విల్ ప్రొసీడ్. ఓకే, సెట్ చేయకపోయినా పర్లేదు. యాక్చువల్గా మనకి చాలా వేస్ ఉన్నాయి ఎలా సెట్ చేయొచ్చు అనేది నేను చెప్తాను. సో సర్వీసెస్ అనేవి చూసినట్లయితే మీరు అన్నీ కూడా మీకు 1 by 1 వచ్చినాయి. సో మన పైన సైడ్ చూస్తే చాలా నీట్గా ఉంది ఇది. ఈ కింద చూస్తే ఇలా వచ్చింది. సో ఇప్పుడు ఈ సర్వీసెస్ అనేవి నాకు ఎలా కావాలి? 1 by 1 కావాలి, సైడ్ బై సైడ్, సారీ. సో దీనికి మనం డిస్ప్లే బ్లాక్ ఇద్దాం. డిస్ప్లే బ్లాక్, డిస్ప్లే బ్లాక్, డిస్ప్లే ఫ్లెక్స్, ఫ్లెక్స్ ఇద్దాం. ఫ్లెక్స్ ఇస్తే మీకు అన్ని సైడ్ బై సైడ్ వచ్చినాయి. అలానే మీకు ఏమైంది? ఒక స్క్రాల్ బార్ కూడా ఎనేబుల్ అయిపోయింది. సో ఇలా రాకూడదంటే మీరు ఏం చేయొచ్చు అని చెప్పాను నేను. ఫ్లెక్స్ ర్యాప్, ర్యాప్ అని ఒకటి ఉంటుంది అని చెప్పాను కదా. WRAP, ర్యాప్, ర్యాప్. ఈ ర్యాప్ అనే ప్రాపర్టీ రాస్తే ఇట్ విల్ ర్యాప్ ద కంటెంట్ ఇన్సైడ్ ద కంటైనర్. కంటైనర్ అంటే అది బట్టి మీ యొక్క డిప్ మళ్ళా కిందకే వచ్చింది. ఇప్పుడు ఎందుకు అలా వెళ్తుందంటే ఇమేజ్ పెద్దగా ఉంది, అలా అందువలన ఏమైందంటే అది ఎక్కువ విడ్త్ ఆక్యుపై అయిపోయింది.
సో దీనికి ఇప్పుడు సర్వీస్ బ్లాక్ ఉంది కదా, ఎవ్రీ సర్వీస్ బ్లాక్కి కొంత ఫిక్స్డ్ విడ్త్ నేను డిఫైన్ చేస్తాను. సో యూ కెన్ గో అండ్ డిఫైన్ దిస్ డాట్ సర్వీస్ బ్లాక్. సర్వీస్ బ్లాక్, సర్వీసెస్ బ్లాక్, వాట్ ఈస్ ద క్లాస్ వీ టేకెన్? సర్వీస్ బ్లాక్, ఫైన్. ఈ సర్వీస్ బ్లాక్ యొక్క ఫ్లెక్స్ విడ్త్ని నేను ఏం చేస్తున్నానంటే, మనకి 3 per row కావాలి కాబట్టి 30% తీసుకోండి. 30% తీసుకుంటున్నాను. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో రిఫ్రెష్ చేసినా కూడా స్టిల్ అలానే ఉంది. ప్రాబ్లం ఏంటి అని అంటే ఇమేజ్. ఆ ఇమేజ్ యొక్క విడ్త్ని మార్చుదాం. సర్వీస్ బ్లాక్లో ఉన్నటువంటి ఇమేజ్ అని చెప్పేసి ఇలా తీసుకుందాం మనం. ఈ ఇమేజ్ యొక్క డైమెన్షన్స్ నేను లెట్ మీ రైట్ విత్ 100% రాసి చూద్దాం. లేదంటే ఫిక్స్డ్ హైట్ విత్ సెట్ చేయొచ్చు, మన ఇబ్బంది ఏం లేదు. సో ఇలా సెట్ చేస్తున్నాను 100%. అంటే 30%లో 100% అని దాని మీనింగ్. సో ఇక్కడ నేను 30% ఇచ్చాను కదా. సో 30% అంటే ఇది ఈ ఇమేజ్ యొక్క పేరెంట్ ఎవరు? సర్వీస్ బ్లాక్. సర్వీస్ బ్లాక్ యొక్క విడ్త్ ఎంత? 30%. ఆ 30%లో 100% ఆక్యుపై అవ్వాలి అని రాసినట్టు మనం. 100% అంటే ఫుల్ విడ్త్ కాదు, ఫుల్ స్క్రీన్ కాదు. సో ఇది మీరు ఎక్కడైనా చూడండి, మీరు విడ్త్ 100% రాస్తున్నారంటే ఆ పేరెంట్ ఎవరు? ఆ పేరెంట్ యొక్క విడ్త్ ఎంత? 30%. ఆ 30%లో 100% ఆక్యుపై అవ్వాలి అని మనం రాస్తాం. దాని మీనింగ్ అది. ఇప్పుడు ఇమేజెస్ మన నీట్‌గా వచ్చినాయి. సో దీనికి ఇప్పుడు మీరు కావాలంటే కొంత మార్జిన్ రాయొచ్చు. మార్జిన్. సో 10 పిక్సెల్స్ మార్జిన్ రాస్తున్నాను. కావాలంటే మీరు ఒక బోర్డర్ కూడా ఇచ్చుకోండి. అంటే ఎలా వచ్చింది ఇది కంటెంట్ అనేది క్లియర్‌గా అర్థమవ్వటం కోసం సాలిడ్ రెడ్ బోర్డర్ ఇస్తున్నాను. సో మీరు ఒక బోర్డర్ గనక రాసుకున్నట్లయితే చాలా నీట్‌గా మీకు అర్థమవుతది ఎలా వచ్చిందనేది. కరెక్ట్‌గా వచ్చిందది. సో అలానే ఇప్పుడు ఇది ఈ కలర్స్ అవసరం లేదు కదా మనకి. ఏది ఈ రెడ్ కలర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. బట్ వి డోంట్ నీడ్ యాక్చువల్లీ. దీన్ని నేను తీసేస్తాను. ఓకే. ఇది అవసరం. దిస్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ అస్. అలానే కింద దాంట్లో ఉన్నటువంటి గ్రీన్ కలర్ కూడా అవసరం లేదు. మనకి ఏదైనా కలర్స్ అవసరమైతే అప్పుడు మనం తీసుకుందాం. సో దిస్ జస్ట్ ఐఎమ్ రిమూవింగ్ దెమ్. ఓకే. ఆ! ఇప్పుడు ఒకసారి చూడండి. ద ప్రివ్యూ ఇది. ఇది చూడటానికి బాగానే ఉంది నాకు. రైట్. ఆ టైటిల్ టెక్స్ట్ అనేది చాలా చిన్నగా కనిపిస్తుంది. లేదు మీరు ఆ ఇమేజ్‌ని మీరు ఇంకా హైట్ విడ్త్ సెట్ చేస్తాను ఎగ్జాక్ట్‌గా అనుకుంటే 150 బై 150 సెట్ చేయండి. 150 పిక్సెల్ బై 150 పిక్సెల్స్ హైట్, విడ్త్ ఈక్వల్‌గానే సెట్ చేస్తున్నాము. అలా కూడా సెట్ చేసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. ఇమేజ్ ఇలా వచ్చింది. ఇది పర్లేదు. నాకు కొంచెం బాగానే అనిపిస్తుంది. రైట్. ఇప్పుడు కంటెంట్ మొత్తం సెంటర్ ఉండాలి. సెంటర్ ఉండాలంటే మీరు కంటెంట్ మొత్తానికి టెక్స్ట్ అలైన్ సెంటర్ అని చెప్పి రాయొచ్చు ఇక్కడ. సో టెక్స్ట్ అలైన్ సెంటర్. సెంటర్ అని రాస్తే నీకు కంటెంట్ మొత్తం సెంటర్ వస్తది ఇలా. ఈ టైటిల్‌కి కొంత టైటిల్ చాలా చిన్నగా కనిపిస్తుంది. నాకు కొంత సైజ్ ఎక్కువ కావాలి అనుకున్నట్లయితే మీరు ఏం చేయొచ్చు? సర్వీస్ బ్లాక్‌లో హెచ్4 అది. అంతేనా? రైట్. సర్వీస్ బ్లాక్‌లో ఉన్నటువంటి హెచ్4. ఈ హెచ్4 యొక్క ఫాంట్ సైజ్ పెంచండి. లేదంటే మీరు అక్కడ నేను హెచ్4 ట్యాగ్ తీసుకున్నాను. లేదు మీరు హెచ్2 తీసుకుంటారంటే హెచ్2 ట్యాగ్ కూడా తీసుకోవచ్చు. రైట్. బట్ ఇక్కడ నేను ఆల్రెడీ తీసుకున్నాను కాబట్టి ఫాంట్ సైజ్ వచ్చేసి లెట్ మీ టేక్ దిస్ ఈస్ గోయింగ్ టు బి 18 పిక్సెల్స్ తీసుకుంటున్నాను. చూద్దాం ఒకసారి రిఫ్రెష్ చేయండి. కొంచెం సైజ్ అనేది పెరిగింది. సో మీరు దీన్ని 20 పిక్సెల్స్ అనేది తీసుకోండి. సో దట్ మేబీ ఇట్ విల్ బి ఫైన్. 20 పిక్సెల్స్. అలానే దీనికి ఫాంట్ వెయిట్ నార్మల్ తీసుకుంటున్నాను. ఇంత పెద్ద సైజ్ అవసరం లేదు అని WIGHT ఫాంట్ వెయిట్ NORMAL నార్మల్. జస్ట్ ఐఎమ్ టేకింగ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి నార్మల్ ఫాంట్ వెయిట్. ఇలా. సో ఇలా మీరు తీసుకోవచ్చు. అలానే ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ ఏమైనా లైన్ హైట్ ఇవ్వాలా? దీనికి మార్జిన్ బోటమ్ ఇస్తారా? మీ ఇష్టం అది ఇక. సో మార్జిన్ బోటమ్, మార్జిన్ బోటమ్ జస్ట్ రైటింగ్ 10 పిక్సెల్స్ ఫర్ హెచ్4. సో అలా వచ్చింది. అలానే ఈ యొక్క పారాగ్రాఫ్ ట్యాగ్‌కి మీరేమైనా లైన్ హైట్ రాస్తానంటే లైన్ హైట్ కూడా రాయొచ్చు. లేకపోతే ఇక్కడ రాస్తున్నాను డైరెక్ట్‌గా. లైన్ హైట్ వచ్చేసి నేను ఒక 24 పిక్సెల్స్ లైన్ హైట్ తీసుకుంటున్నాను ఇక్కడ. సో కొంత లైన్ హైట్ అయితే వచ్చింది మనకి. బాక్స్ లోపల కూడా మీరు కొంత ప్యాడింగ్ ఇవ్వాలనుకుంటే మీరు ఇవ్వచ్చు. బాక్స్ లోపల ప్యాడింగ్ వచ్చేసి నేను ఒక 3 పిక్సెల్స్ ప్యాడింగ్ ఇన్‌సైడ్ ద బాక్స్ ఇస్తున్నాను. సో మీరు ఇలా తీసుకోవచ్చు. అలానే బాక్స్‌కి ఏమన్నా కర్వింగ్ బోర్డర్స్ కావాలా? నాకు బోర్డర్ వద్దు.
బోర్డర్ వద్దు. బాక్స్ షాడో కావాలి. బాక్స్ షాడో. షాడో ఒక ప్రాపర్టీ ఉంటుంది కదా మనకి. బాక్స్ షాడో, SHADOW షాడో. ఈ బాక్స్ షాడో నేను 0 పిక్సెల్, 0 పిక్సెల్, 10 పిక్సెల్, ఒక చిన్న కలర్ ఇవ్వండి, ఏదో ఒక కలర్ కోడ్ మీ ఇష్టం. సో ఇలా ఇచ్చినప్పుడు అది మనకి బాక్స్ షాడో ఇలా వస్తుంది. షాడో ఇది కొంచెం ఎక్కువ ఉంది అనుకుంటే యూ కెన్ రెడ్యూస్ ద షాడో. రెడ్యూస్ అంటే ఇది ఆ షాడో థిక్నెస్ ఇక్కడ ఉంది కదా, దీన్ని నేను ఒక 4 పిక్సెల్సే పెడుతున్నాను. 4 పిక్సెల్స్ పెట్టినప్పుడు ఇలా వచ్చింది, ఒక లైన్ లాగా వచ్చింది అది. దీనికి మీరు బోర్డర్ రేడియస్ ఇస్తానంటే బోర్డర్ రేడియస్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇవన్నీ మన డెకరేషన్స్ అన్నమాట. ఇప్పుడు నేను ఒక ఫంక్షన్కి వెళ్తున్నాను అనుకోండి, ఎంత డెకరేట్ అయ్యి వెళ్తాను అంటే నథింగ్ బట్ ఎలా టక్కు, టై, షూ, ఇక చెప్పలేం కదా, డిఫరెంట్. అలానే ఇదంతా ఏంటంటే ఎక్స్ట్రా మనం చేస్తున్నాం. మనకి అల్టిమేట్ గోల్ ఏంటి? సైడ్ బై సైడ్ రావాలి, అయిపోయింది. సైడ్ బై సైడ్ వచ్చేసి ఇక మనం చేయాల్సింది ఏంటి? గోల్ అయిపోయింది కదా, అట్లా కాదు. దీంట్లో ఫినిషింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎంత బాగా ఫినిష్ చేయగలుగుతారు మీరు, అది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు డిజైన్ చేస్తారు, నేను డిజైన్ చేస్తాను, ఎవరి డిజైన్ బాగుంది అల్టిమేట్గా. సో అది. సో దట్స్ వాట్ వీ నీడ్ టు చెక్ ఇట్ అండి. సో ఇది ఇక దీన్ని ఇంకా మీరు ఏమైనా చేయాలనుకుంటే యూ కెన్ డూ ఇట్. ఇక్కడ ఒక హెడ్డింగ్ కావాలి మనకి. హెడ్డింగ్ మిస్ అయింది. 1 మినిట్ ప్లీజ్. లెట్ మీ గో టు దిస్. అండ్ ఇక్కడ కంటైనర్లో రాయొద్దు, కంటైనర్ బయట మీరు సర్వీసెస్ అని రాయండి. సో దీనికి నేనేం రాస్తున్నానంటే సెక్షన్ టైటిల్ అని ఒక క్లాస్ తీసుకుంటున్నాను. క్లాస్ ఈక్వల్ టు సెక్షన్ టైటిల్. సెక్షన్ టైటిల్ అనేది క్లాస్. దీంట్లో రాస్తున్నాను అవర్ సర్వీసెస్ అని. అవర్ సర్వీసెస్. రైట్. మీరు ఒకసారి రిఫ్రెష్ చేసి చూస్తే హెడ్డింగ్ ఎక్కడో ఒకటి వచ్చింది. సో ఇది వచ్చేసి మనకి కరెక్ట్గా సెంటర్లో ఉండాలి. సెంటర్లో ఉండాలంటే మనం ఏం చేయొచ్చు ఇప్పుడు? వాట్ ఐ కెన్ డూ ఇఫ్ యూ వాంట్ టు మేక్ దిస్ ఇన్ సెంటర్. టెక్స్ట్ లైన్ సెంటర్ రాస్తే సెంటర్కి వస్తుంది. డాట్ సర్వీసెస్ టైటిల్. సర్వీస్ బ్లాక్, సర్వీస్ టైటిల్, సర్వీస్ టైటిల్. Section title, what is the class I written? Section title, sorry man. Section title is the class we taken. You simply write text align center. Text align center. So it will be obviously we can see in the center of the section. అక్కడ కొంత గ్యాప్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో అది మరి అక్కడ గ్యాప్ ఏం లేదు. ఈ పేరెంట్, కంప్లీట్ పేరెంట్ ఇది. సో దీనికి ప్యాడింగ్ నేను టాప్ బాటమే రాస్తున్నాను, లెఫ్ట్ రైట్ అవసరం లేదు. సో టాప్ బాటమ్ నేను ఒక 20 పిక్సెల్స్ ఇస్తున్నాను, లెఫ్ట్ రైట్ మాత్రం 0 పిక్సెల్సే ఇస్తున్నా. లెఫ్ట్ రైట్ 0 పిక్సెల్స్, టాప్ బాటమ్ 20 పిక్సెల్స్ ఇచ్చి లెఫ్ట్ రైట్. ఓకే, ఈ గ్యాప్ మనకు ఓకే అనుకుంటే దెన్ వీ కెన్ ప్రొసీడ్. సో లేదు ఇంకా గ్యాప్ కావాలి అనుకుంటే వీ కెన్. సో ఎందుకు ఇది పైన ఈక్వల్ గ్యాప్ రాలేదు మనకి? పైన కొంత ప్యాడింగ్ ఉంది, కింద కూడా ప్యాడింగ్ అప్లై అవుతుంది. అలానే H1 ట్యాగ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫైన్. అది ఓకే అనుకుంటే ఫైన్ అండి. సెక్షన్ అంటే నేను ఇంకా పర్ఫెక్ట్ ఫిక్సింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీనికి మార్జిన్ బోటం ఒక 10 పిక్సెల్స్ ఇస్తున్నాను. మార్జిన్ బోటం 10 పిక్సెల్స్ ఇచ్చి చూద్దాం. అంటే ఎగ్జాక్ట్గా నేను ఇలా ఎక్స్పెక్ట్ చేస్తాను, కొంత గ్యాప్, ఈక్వల్ గ్యాప్ అనేది. సో దీనికి కాదు, H4కి. ఎక్కడుంది సెక్షన్ టైటిల్? దీనికి మార్జిన్ బాటమ్ 10 పిక్సెల్స్ ఇస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఈక్వల్ గ్యాప్ ఉంది, మీరు అబ్జర్వ్ చేశారా? టాప్ అండ్ బాటమ్ మీరు చెక్ చేసుకున్నట్లయితే ఈక్వల్ గ్యాప్ ఉంది. ఇంకా సైజ్ మీరు పెంచుతానంటే ఫాంట్ సైజ్ పెంచొచ్చు. అండ్ కలర్, మీకు ఏం కలర్ కావాలో ఆ కలర్ కూడా మీరు ఇవ్వచ్చు. హ్యాష్ ఒక కలర్ మనం తీసుకున్నాం మెనూ ఐటమ్స్కి, ఆ కలరే తీసుకుంటున్నాను నేను కూడా ఇక్కడ. రైట్, సమ్ కలర్ ఇదే మనం తీసుకున్న కలర్. సో సేమ్ కలర్ నేను దీనికి కూడా తీసుకుంటున్నాను. ఇది నా కలర్ కోడ్, ఇది కలర్ కోడ్. సో సార్ రిఫ్రెష్ చేస్తే సెక్షన్ కలర్ ఇది. సో మనం ఇలా తీసుకోవచ్చు. ఇంకా మీరు దాన్ని ఫాంట్ సైజ్ పెంచుతారా? పెంచండి. లేదు ఇంకేమన్నా ఓకే నాకు ఇది సరిపోయింది బాగుంది అనుకుంటే యూ కెన్ ప్రొసీడ్ ఫర్ ద నెక్స్ట్ సెక్షన్. అలానే ఇప్పుడు చెక్ చేయాల్సిన థింగ్ ఏంటి? వెదర్ దిస్ ఇస్ ఇన్ రెస్పాన్సివ్ ఆర్ నాట్. సో ఇప్పుడు చూడండి, చిన్న స్క్రీన్కి వచ్చినప్పుడు 3 వచ్చినాయి. సో ఎప్పుడైతే నేను ఇలా వస్తున్నానో ఇక్కడ 2 వచ్చినాయి. బాగానే ఉంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంకా కొంచెం చిన్న స్క్రీన్ కనుక వచ్చినట్లయితే, సో ఈ పాయింట్లో
ఇక్కడ మరీ కంజెస్టెడ్‌గా ఉన్నాయి. మనం రాద్దాం. 600 మీడియా క్వెరీలో 1 బై 1 రావాలి. 600 అబోవ్‌లో మీకు ఆల్రెడీ 2 బై 2 వస్తున్నాయి ఇక్కడ. 600 అబోవ్‌లోనే మీరు 2 ఉన్నారు. సో, ఇక్కడ మనం చూసినట్లయితే రైట్. ఓకే. ఆల్రెడీ మీడియా క్వెరీ ఉంది గదా! లెట్ అస్ గో అండ్ రైట్ ద మీడియా క్వెరీ. నాకు ఈ మీడియా క్వెరీలో దిస్ ఈస్ ద మీడియా క్వెరీ. సో, ఈ మీడియా క్వెరీలో డాట్ సర్వీసెస్ ఎస్‌సిఆర్‌విఏ హ్మ్. మొబైల్‌లో రైట్ డాట్ ఎస్ఈఆర్విఐసి సర్వీసెస్ బ్లాక్ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అంతే. ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అంటే మనకి ఇది 1 బై 1 రావాలి. సో, ఆల్రెడీ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం పైన రాసాం మనం. సో, మళ్ళా రాయటం ఎందుకు ఇక్కడ? సో, ఇక్కడ ఆల్రెడీ రాసాం గాబట్టి, సో, మీరు కామా పెట్టేసి, సో, ఫ్లెక్స్ డైరెక్షన్ అది మీరు సర్వీస్ బ్లాక్ క్లాస్ యాడ్ మాత్రమే చేయండి సరిపోతుంది. రైట్. మళ్ళా మళ్ళా రాయాల్సిన అవసరం లేదు. సో, ఎప్పుడైతే ఇది చిన్న స్క్రీన్‌కొస్తుందో అప్పుడు అంటే మొబైల్ అంటే 600 బిలోలో 1 బై 1 రావాలి. సో, ఆల్రెడీ నేను 600 బిలోకొచ్చేసాను గదా! 600 బిలోలో 1 బై 1 రావటంలా. ఎందుకు రావటం లేదు 1 బై 1 అప్లై కాలేదా మీడియా క్వెరీ? సర్వీస్ బ్లాకా? సర్వీసెస్ బ్లాకా? ఓహ్! సర్వీస్ బ్లాక్ కాదండి మనం రాయాల్సింది. సర్వీసెస్ అనే క్లాస్‌కి రాయాలి. సారీ క్లాస్ ఈస్ రాంగ్. సర్వీసెస్‌కి కాలమ్ రాయాలి మీరు. ఫైన్. సో, ఇప్పుడు 600లో మీరు చూసుకున్నట్లయితే 600లో కూడా ఇవి 1 బై 1 ఉన్నాయి. ఇదిగోండి 600 ఇది. 591, 593, 600 ఎగ్జాక్ట్‌గా ఇది. సో, మీరు ఎలా తెలుస్తుంది ఇది విడ్త్ ఆ రైట్ సైడ్ కార్నర్‌లో చూడండి. రైట్ సైడ్ కార్నర్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇది డ్రాగ్ చేసినప్పుడు అక్కడ డైమెన్షన్స్ వస్తున్నాయి ఇక్కడ మీరు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ పాయింట్‌లో సారీ ఇక్కడ. సో, నేను ఇక్కడ మీరు చూసినట్లయితే అదిగోండి అక్కడ మీకు కార్నర్స్ వస్తున్నాయి గదా! విడ్త్‌లో కార్నర్‌లో విడ్త్ వస్తుంది. 600 ఇది. 600లో 1 బై 1 ఉంది. పర్ఫెక్ట్‌గా ఉంది. 600 అది. ఇప్పుడు 600 పైన నాకు 2/2 రావటంలో తప్పులేదు. ఫైన్. అలానే ఎక్కడి వరకు నాకు 2/2 రావాలి? సో, ఇదిగోండి. ఇది మనకి కదా! ఇక్కడ నేనేం చేస్తానంటే, ఆ యొక్క బ్లాక్ యొక్క విడ్త్ ఏం బ్లాక్ యొక్క విడ్త్ డాట్ సర్వీస్ బ్లాక్ యొక్క విడ్త్‌ని ఫ్లెక్స్ విడ్త్ నేను ఒక 45% తీసుకుంటున్నా. 45% తీసుకోండి ఇక్కడ. సో, మనకేమైద్దో చూద్దాం. సర్వీస్ బ్లాక్ యొక్క విడ్త్. చూసారా? 2/2నే ఉంది ఇక్కడ. సో, అంటే ఓకే. అది ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అవుతుంది మనకి. ఇందాక మనం రాయకపోయినా కూడా అడ్జస్ట్ అయింది. కానీ ఒక దగ్గర కంజెస్టెడ్‌గా ఉంటుంది కంటెంట్. అందుకని నేను దాన్ని అడ్జస్ట్ చేశాను. సో, ఇప్పుడు మీరు చూస్తే అప్ టు 900 దాకా గూడా మీకు 992 దాకా గూడా 2/2 వస్తాయి. తర్వాత 3 వచ్చినియి. నీట్‌గానే అడ్జస్ట్ అవుతుంది కంటెంట్ నాకు ఇలా కావాలి. ఫైన్. సో, ఇలా మనం మీడియా క్వెరీ రాస్తాం. మీడియా క్వెరీ అంటే ఒకసారి రాసామనుకోండి, అదే ఇక మళ్ళా ప్రతిదానికి రాయం. సో, ఆల్రెడీ డైమెన్షన్ ఇక్కడ డిఫైన్ చేసుకున్నాము. ఆల్రెడీ ఇక్కడ 2 డైమెన్షన్స్ మనం డిఫైన్ చేసుకున్నాము. ఇక మళ్ళా రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనము రెండే 2 మీడియా క్వెరీస్ రాసాం ఇప్పటి వరకు. మనకు అవే అవసరమైనయి. ఇంకా కావాలంటే మనం రాసుకోవచ్చు. మనకి అటువంటి రిక్వైర్మెంట్ ఎప్పుడు ఇంకా రాలేదు. 992 అబోవ్ రిక్వైర్మెంట్ రాలేదు. 992 అబోవ్ డివైజెస్‌లో కంటెంట్ నీట్‌గా అడ్జస్ట్ అవుతుంది. మనమేం చేయాల్సిన అవసరం లేదు. అటువంటప్పుడు మీడియా క్వెరీ రాయాల్సిన అవసరం లేదు. సో, ఓకే. రైట్. ఇప్పుడు 992 బిలో అండ్ 600 బిలో ఎలా ఉంటుంది అనేది మనం చూస్తున్నాం. రైట్. సర్వీసెస్ కూడా పర్ఫెక్ట్‌గా రెస్పాన్సివ్‌గా అడ్జస్ట్ అయింది. రైట్. సో, ఇదండి. సో, చూడండి ఎలా మనం చేయగలుగుతున్నాము దీన్ని అనేది. ఈ ఇమేజెస్ అనేవి మీరు మార్చుకోండి. వాటెవర్ ద ఇమేజెస్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ ద ఇమేజెస్. ప్రెజెంట్ అయితే ఈ టైటిల్, డిస్క్రిప్షన్ ఇవన్నీ మనం మార్చుకోవాలి. మనం ఏం చేస్తామంటే ఇనిషియల్‌గా స్టాటిక్ టెక్స్ట్ తోటి ఒక లేఔట్ డిజైన్ చేస్తాము. ఈ కంటెంట్ అంతా గూడా ఎవరైతే రెస్పాన్సిబుల్ పర్సనో వాళ్ళివ్వాలి మనకిది. మనం కాదు పెట్టుకుంటాం. ఇది మన ఓన్‌దనుకోండి మనమే పెట్టుకుంటాం. సో, జస్ట్ మనకొక ఐడియా డిజైన్ ఎలా ఉండాలి అనేదే మన కాన్సెప్ట్ ఇక్కడ. సో, కంటెంట్ ఏంటి, టైటిల్ ఏంటి, ఇమేజ్ ఏంటి అనేది డోంట్ బాదర్ అబౌట్ ఇట్. రైట్ నౌ మీకు డిజైన్ చేయటం నేర్చుకోండి సరిపోతుంది. రైట్. ఓకే. ఇంకా మీరు ప్రొఫెషనల్‌గా ఉండాలనుకుంటే కంటెంట్ ఇమేజెస్ గూడా ప్రాపర్‌గా మీరు యాడ్ చేసుకోండి. అప్పుడు లుక్ అండ్ ఫీల్ బాగొస్తది. ఓకే. రైట్. ఓకే. తర్వాత సెక్షన్ ఏంటి మనకి? రండి. నెక్స్ట్ సెక్షన్. ఇదయిపోయింది. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఫ్యూచర్ సెక్షన్. సో, దీనికి గూడా సేమ్ డివ్, డివ్, డివ్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు లెట్ మీ టేక్ ఫ్యూచర్స్. FEATURS ఫ్యూచర్స్. ఈ క్లాస్ తీసేస్తున్నా ఇక్కడ. ప్రతిదానికి అలానే వెళ్తున్నాం గాబట్టి తీసేసేయండి. ఈ ఫ్యూచర్స్‌లో ఏం గావాలి అనేది ఇప్పుడు మనం జూద్దాం. ఐడీ ఫ్యూచరు, క్లాస్ ఫ్యూచరు. సేమ్ ఇందాకలాగానే.
రైట్. సో మీరు ఇందాక ఎలా అయితే చేశారో దానికి కూడా ఇదే కాన్సెప్ట్. రైట్. ఇక్కడ రండి, సిఎస్ఎస్లోకి రండి. ఒక కామెంట్ రాయండి ఇక్కడ. ఫ్యూచర్ సెక్షన్ సిఎస్ఎస్. ఫ్యూచర్ సెక్షన్ సిఎస్ఎస్. కామెంట్స్ అనేవి తప్పనిసరిగా రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. సో లేకపోతే మీరు కామెంట్స్ రాయకపోతే మీకే ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. దేని సిఎస్ఎస్ ఎక్కడ ఉంది, ఎలా పడితే అలా రాసేసాం అనుకోండి. సో డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ సమ్ కన్ఫ్యూజన్. సో అది మనకి కరెక్ట్ కాదు. ఆ, ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటి నాకంటే ఇక్కడ ఫ్యూచర్ సెక్షన్ హ్యాష్ ఫ్యూచర్స్. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నా. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఒక లైట్ డార్క్ కలర్ వేస్తున్నా. ఈఎఫ్ అంతే, ఇంకేం ఇవ్వలేదు. సో మీరు అది ఇక్కడ మనం కంటెంట్ ఏం పెట్టలేదు కాబట్టి ఇంకా మనకి ఏం రాలేదు అది. సో ఫైన్. ఇక్కడ మీరు ఒక టైటిల్ కూడా రాయండి. సో హెచ్ వన్ దీని లోపల లెట్ మీ యాడ్ ఏ క్లాస్ ఈక్వల్ టు సెక్షన్ టైటిల్. ఆల్రెడీ మనం పైన రాసాము, అదే క్లాస్ దీనికి ఇస్తున్నాను. సో దీనికి అవర్ ఫ్యూచర్స్ అని పెడదాము. FEATURS ఫ్యూచర్స్, మీ ఇష్టం ఏదో ఒకటి పెట్టుకోండి. మన స్కూల్ ఫీచర్స్ ఏంటివి అనే దానికి మనం రాస్తున్నాం ఇక్కడ. రైట్. ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేయండి, మీకు అదిగోండి అవర్ ఫీచర్స్ అనే టైటిల్ వచ్చింది. అది కూడా ఎలా వచ్చింది, ఫుల్ విడ్త్లో వచ్చింది. బ్యాక్గ్రౌండ్ కలర్ చూసారా, బ్యాక్గ్రౌండ్ కలర్ మీకు ఫుల్ విడ్త్ ఉంది. సో ఇది ఓకే. మీరు ఇంకా బ్యాక్గ్రౌండ్ కలర్ దాన్ని డిఫరెంట్ కలర్ పెట్టుకుంటుంటే పెట్టుకోండి, అంటే ఆ తర్వాత మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేను రెడ్ కలరే తీసుకున్నాను అనుకోండి, రెడ్ కలర్లో మీకు చూడండి అది ఫుల్ విడ్త్ వచ్చింది కదా, అలా. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం చేయాల్సిన థింగ్ ఇందులో ఫ్యూచర్ సెక్షన్ డిజైన్ ఎలా ఉండాలి. ఫ్యూచర్ సెక్షన్ డిజైన్ మనకి ఎలా ఉండాలి, సో అది మనం ఇప్పుడు చూడాల్సిన థింగ్. రైట్. ఇప్పుడు ఒకసారి చూద్దాం ఎలా డిజైన్ చేద్దాం ఫ్యూచర్ సెక్షన్ని. ఇలా మనం ఫ్యూచర్ సెక్షన్ ఏమైనా తీసుకున్నట్లయితే షల్ ఐ డివైడ్ దిస్ ఎగ్జాక్ట్లీ ఇంటూ టూ పార్ట్స్. టూ పార్ట్స్ డివైడ్ చేద్దాం. రైట్. ఓకే, డోంట్ వరీ. ఎగ్జాక్ట్లా టూ పార్ట్స్ ఇలా వచ్చింది. ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకుందాం. సో లెట్ us టేక్ అన్ ఇమేజ్ హియర్. ఒక ఇమేజ్ తీసుకుందాం. రైట్ సైడ్లో ఎలా తీసుకుంటే బాగుంటుంది అనేది ఆలోచిద్దాం. రైట్ సైడ్లో రైట్ సైడ్లో కూడా నాకు ఒక బ్లాక్ కావాలి. ఆ బ్లాక్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉండాలంటే ఇలా ఒక బ్లాక్, టూ బ్లాక్స్ ఉండాలి, లేకపోతే వన్ బ్లాక్ పెట్టుకున్నా పర్లేదు. ఇలా వన్ బ్లాక్, బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3, బ్లాక్ 4 అలా రావాలి. ప్రతి బ్లాక్లో ఇక్కడ ఒక ఇమేజ్ ఉండాలి, కొంత టైటిల్ ఉండాలి ఇక్కడ, అలానే కొంత డిస్క్రిప్షన్ ఉండాలి. ఒక ఇమేజ్, సో టైటిల్ ఉండాలి, సేమ్ అదే బ్లాక్. కాకపోతే ఇక్కడ మారింది ఏమంటే ఇమేజ్ అండ్ టైటిల్ డిస్క్రిప్షన్ పక్క పక్కన వస్తున్నాయి ఇక్కడ. సో ఇక్కడ నాకు కొంత డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది. రైట్. ఇలా సైడ్ బై సైడ్ వచ్చింది ఇవన్నీ. అర్థమైందా, దే ఆర్ ఆల్ కమింగ్ సైడ్ బై సైడ్. ఇక్కడ సైడ్ బై సైడ్ వచ్చినాయి. ఇమేజ్, టైటిల్, డిస్క్రిప్షన్. ఇమేజ్ ఏమో లెఫ్ట్ సైడ్, టైటిల్ ఏమో రైట్ సైడ్. సో ఇలాంటివి నాకు 4 బ్లాక్స్ కావాలి. ఇక్కడ కూడా మీరు ఏదైనా ఇమేజ్ తీసుకుంటారంటే ఇమేజ్ తీసుకోవచ్చు, ఒక బ్యానర్ ఇమేజ్ లాగా ఏదైనా తీసుకుంటారంటే తీసుకోండి. రైట్. ఇలా కావాలి నాకు. ఇలాంటి స్ట్రక్చర్ కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి నేను, ఇప్పుడు ఇది ఫ్యూచర్స్. ఈ ఫ్యూచర్స్లో 2 డివ్సే కావాలి ఇప్పుడు మనకి, ఒకటి లెఫ్ట్ డివ్, ఒకటి రైట్ డివ్. సో లెట్ us హ్యావ్ ఎ క్లాస్ ఈక్వల్ టు ఫీచర్స్ లెఫ్ట్ బ్లాక్, ఓకే, ఫ్యూచర్స్ రైట్ బ్లాక్ ఇలా తీసుకున్నాను. సో ఈ లెఫ్ట్ బ్లాక్లో మనకి ఏం అవసరం లేదు. లెఫ్ట్ బ్లాక్లో నాకు ఒక పెద్ద ఇమేజ్ కావాలి. ఓకే, ఏదో ఒక ఇమేజ్, IMGSRC. యూ కెన్ డౌన్లోడ్ అన్ ఇమేజ్ ఫ్రమ్ గూగుల్ ఆర్ యూ కెన్ యాడ్ ద ఇమేజెస్ ఫోల్డర్. సో స్లాష్ ఇమేజెస్ ఏమున్నాయి చూడండి మీ దాంట్లో. ఇక్కడ హోమ్ గూగుల్ ఈ ఇమేజే తీసుకుంటున్నానండి. లొకేషన్ 1x, ఇది ఏ ఫైల్, వెబ్పీనా, JPG ఫైల్. సో లెట్ మీ టేక్ ద సేమ్ ఇమేజ్. కావాలంటే మీరు ఇమేజెస్ చేంజ్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. సో యూ కెన్ టేక్ దిస్ locations.jpg అనేది ఇమేజ్ మనకు, ఓకేనా. రైట్. సో ఈ ఇమేజ్కి మనం ఏం చేస్తున్నామంటే వీ కెన్ సెట్ సమ్ బోర్డర్ ఆర్ హైట్ విత్, అది ఆ బాక్స్కి తగ్గట్టుగా ఫిట్ అవ్వాలి. ఓకే, ఫస్ట్ ఒక పని చేస్తాను ఇక్కడ. లెట్ మీ రిఫ్రెష్ ద పేజ్. ఇమేజ్ చూడండి ఎలా వచ్చిందో, ఇలా వచ్చింది ఇమేజ్. ఓకే, ఈ ఇమేజ్ హైట్ విత్ సరిపోతుంది అనుకుంటున్నాను. సో ఐ థింక్ వీ డోంట్ వాంట్ టు చేంజ్ ఎనీ సైజ్ ఆర్ ఎనీథింగ్. ఇమేజ్కి పక్కన మనకి ఇలా కావాలి సబ్ ఇమేజ్, అలానే టైటిల్, డిస్క్రిప్షన్. సో ఇమేజ్ బ్లాక్ అయిపోయింది.
సో దిస్ ఇస్ డన్. నౌ ద ఫ్యూచర్స్ రైట్ బ్లాక్. ఈ రైట్ బ్లాక్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇఫ్ యూ కెన్ సీ హియర్, ఎలా ఉంది ఇక్కడ మనకి రైట్ బ్లాక్లో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. సో ఒక బ్లాక్, ద బ్లాక్ కంటైన్ ఇమేజ్ అండ్ టైటిల్ సైడ్ బై సైడ్, ఇమేజ్ అండ్ టైటిల్ సైడ్ బై సైడ్. సో అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే వాట్ ఐ వాంట్ టు డూ, దిస్ ఈస్ ద బ్లాక్ ఐ హ్యావ్. ఈ బ్లాక్లో దెర్ ఈస్ అన్ ఇమేజ్ అండ్ దెర్ ఈస్ ఎ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్. సో దే ఆర్ కమింగ్ సైడ్ బై సైడ్. డెఫినెట్లీ వీ నీడ్ ఎ పేరెంట్. సో దెన్ వాట్ ఐ విల్ డూ ఇన్ ద ఫ్యూచర్ బ్లాక్, సో let me take this is a div tag open, div tag close. So div class is equal to what I can take here. Let me take div class is equal to something. What is the name? What is the name we can take for this class? Right block info. So f info. Simply I'm taking a class like this, f info. So this contain an image and title description side by side. But remember, so image, again you have to take a div. So this div contain image and this div contain information. So f info image. So class equal to some image, f info img, f info img. The inside we have to get image. So ఈ div ఉంది కదా, జస్ట్ f info క్లాస్ ఈక్వల్ టు, మీరు ఇలా తీసుకున్నా పర్లేదు, ఎఫ్ ఇన్ఫో అని చెప్పి తీసుకున్నా పర్లేదు. సో ఎఫ్ ఇన్ఫో, ఇక్కడ ఎఫ్ ఇన్ఫో కంటే ఎఫ్ బ్లాక్ అని చెప్పి తీసుకుంటున్నాను సింపుల్గా, మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఎఫ్ బ్లాక్, ఎఫ్ ఇన్ఫో ఇమేజ్. సో ఎఫ్ ఇమేజ్ ఆర్ ఇలా తీసుకున్నాం, ఎందుకు ఎఫ్ ఇమేజ్ అనేది తీసుకుంటున్నాం, ఫ్యూచర్ ఇమేజ్. సో ఫ్యూచర్ ఇన్ఫో, ఈ ఫ్యూచర్ ఇన్ఫోలో మనకు ఒక టైటిల్ డిస్క్రిప్షన్ రావాలి. సో హెచ్ ఫోర్ some title will goes here or come here, whatever it is. So ఒక paragraph tag, some information we needed inside of it. So let me go and take the paragraph tag like this. ఇక్కడ ఒక image కావాలి. So img src images folder slash. So let me check an image. .png or this is fine, 3.png, 2.png తీసుకుంటున్నాను. ఓకే, 2.png. బట్ ఇమేజ్ అనేది చాలా పెద్దగా రావచ్చు. దీనికి హైట్ విడ్త్ కూడా సెట్ చేయండి, మీరు ఇబ్బంది ఏం లేదు. హైట్ ఈక్వల్ టు సంథింగ్, విడ్త్ ఈక్వల్ టు సంథింగ్. సో 100 పిక్సెల్స్ బై 100 సెట్ చేస్తున్నాను, లేదా సిఎస్ఎస్లో మనం సెట్ చేసుకుందాం, ఇక్కడ అవసరం లేదు. లెట్ us సెట్ దిస్ ఇంటూ సిఎస్ఎస్. రైట్, ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేస్తే మీకు దాని కిందనే ఇలా వచ్చింది. సో చాలా పెద్ద ఇమేజ్ వచ్చింది. సో దీనికి హైట్ విడ్త్ మనం డెఫినెట్గా సెట్ చేస్తాము. రైట్, సో ఇలాంటి బ్లాక్స్ ఎన్ని కావాలి మనకి ఇప్పుడు? ఎఫ్ ఇన్ఫో బ్లాక్స్ ఒక 3 or 4 తీసుకుందాం మనం. రైట్, 3 or 4. సో ప్రజెంట్ నేను ఒక 2 బ్లాక్స్ తీసుకుంటున్నాను, తర్వాత అవసరమైతే మనం చేంజ్ చేద్దాం. సో లేదంటే 3 తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. సో 3 or 4 అది మీ చాయిస్ కంప్లీట్గా. రైట్, ఇప్పుడు డిజైన్, ఇప్పుడు మనం ఏం చేస్తాం, స్ట్రక్చర్ మాత్రమే చేసాం. ఇలా మనం ఏం చేస్తున్నాం, ప్రతి సెక్షన్కి ఫస్ట్ స్ట్రక్చర్ డిఫైన్ చేస్తున్నాం. ఆఫ్టర్ దట్ వీఆర్ డిఫైనింగ్ ద థింగ్ లైక్ దిస్. ఇప్పుడు దీన్ని మనం డిజైన్ చేయాలి. ఓకే, సో ఇమ్మీడియట్గా నేను లెట్ మీ గో టు మై సిఎస్ఎస్ ఫైల్. ఇన్ ద సిఎస్ఎస్ ఫైల్ features dot fea features. So let us write, this is going to be display flex, రెండు సైడ్ బై సైడ్ రావాలి. You write flex wrap also, flex wrap wrap. Refresh it, and if you can check this, and they are side by side. So image, and this is also side by side. Set the width for this image, and this image is absolutely looks very big. What I will do, FIMG. So we have IMG inside of it. Let me set some height width. Height 100 pixels. Width also 100 pixels. Just I'm taking like this, and if you can see the image of this, the AI images looks very small. That's good to see. But this should be fixed width.
right? The content should be fixed width. What I can do here, we forget to add a class called container to it. So to this, you can add a class called container. Container container. So now if you can add the container, content was like this. But here, the width of this and the width of this, we have to set now. So what I will do, we have two blocks, kada, future left block and future right block, right? So now they need to come to the CSS display flex. Dot future right block, comma, dot future left block. For these two, I need an equal width, but width I will set in flex always. Flex width is going to be, can I set this is going to be 47 percentage? Fine, no problem. Set it as 47 percentage. And this is the image and features. రైట్. ఇలా మనకి పక్క పక్కన వచ్చినాయి. అండ్ ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ అనేది తీసేస్తున్నానండి. అవసరం లేదు. జస్ట్ మన అర్థం అవ్వటం కోసం ఇనిషియల్‌గా రాస్తున్నాము. ఇది యాక్చువల్‌గా అయితే అవసరం లేదు. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ కాకుండా ఇందాక మీరు ఒక కలర్ ఇచ్చారు కదా! ఈఎఫ్ అని ఆ కలర్ తీసుకోండి. సో, దిస్ ఈజ్ వాట్ ద సెక్షన్. ఓకే. రైట్. ఇలా ఉందండి మనకి సెక్షన్ అనేది. దీనికి మీరు ప్యాడింగ్ కూడా రాసుకోండి లోపల. ఆ! ప్యాడింగ్ టాప్ బాటమ్ 20 పిక్సెల్స్ ప్యాడింగ్ టాప్ బాటమ్. లెఫ్ట్ రైట్ అవసరం లేదు. ఇంకా కావాలంటే మీరు ఎక్కువ కూడా ఇచ్చుకోవచ్చు. 30, 40 అంటే ఇవ్వండి. 40 ఇచ్చి మీరు చెక్ చేసి అవుట్‌పుట్ అనేది మీకు నచ్చినట్టు వచ్చిందా? అంటే అవుట్‌పుట్ బాగుందా? లేదా? అనేది మీరు డిసైడ్ జేసుకోవాలి. సో, అవుట్‌పుట్ నాకు ఓకే. ఇక్కడ బానే ఉంది. ఫైన్ అనుకుంటే యూ కెన్ ప్రొసీడ్. సో, ఇలా మనం చేయొచ్చు. సో, ఈ ఇమేజ్ యొక్క విడ్త్‌ని నేను 100% సెట్ చేస్తా. ఈ ఇమేజ్ యొక్క విడ్త్ మనము ఇలా రాసాం గదా! ఇప్పుడు ఇలా కాకుండా విడ్త్‌ని మాత్రమే మీరు జస్ట్ 100% ఇవ్వండి. అంటే మనం విడ్త్ సెట్ చేసాం గదా! పేరెంట్‌కి. అప్పుడు ఎలా ఉంటదో చూద్దాం. ఇమేజ్‌ని 100% సెట్ చేస్తే హౌ ఇట్ విల్ లుక్ లైక్. రిఫ్రెష్ చేయండి. సో, ఇలా వచ్చింది. ఓహ్! ఈ ఇమేజ్ కాదు. సారీ. ఎఫ్ ఇమేజ్ మాత్రం అదే. దీన్ని మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎఫ్ ఇమేజ్‌ని మీరు 100 పిక్సెల్స్ మనకి లెఫ్ట్ బ్లాక్‌లో ఇమేజ్ ఉంది గదా! దానికి. సో, వాట్ ఐ విల్ డూ డాట్ లెఫ్ట్ బ్లాక్ యూ హ్యావ్ యాన్ ఇమేజ్. ఈ ఇమేజ్ యొక్క విడ్త్‌ని 100% సెట్ చేసి చూద్దాం. విడ్త్ 100%. ఇలా ఒకదానికొకటి ట్రైల్ అండ్ ఎర్రర్‌గా ఇలా రాసుకుంటూ వెళ్తా ఉంటామండి మనం. చూసారా? ఇమేజ్ అనేది ఇలా అడ్జస్ట్ అయింది. ఈ ఇమేజ్ గూడా నాకు చాలా పెద్దగా ఉంది అని అనుకుంటే యూ కెన్ చేంజ్ ద ఇమేజ్. సో, ఈ బ్లాక్స్ ఇప్పుడు మనకి ఎన్ని అవసరం అవుతాయి అటువంటప్పుడు ఒక 6 బ్లాక్స్ తీసుకుంటాం. లేకపోతే ఇంకా 8 బ్లాక్స్ కూడా తీసుకోవచ్చు. అది మనం డిజైన్ చేయాలి ఇప్పుడు. డిజైన్ చేద్దాం రండి. ఈ 6 బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో 3 బ్లాక్సే మనం కాపీ పేస్ట్ చేసాము. సో, ఫస్ట్ డిజైన్ చేసినాక మనము కావాలంటే పెట్టుకుందాం. ఈ ఎఫ్ బ్లాక్, సో, ఇందులో ఇమేజ్ ఉంది. అలానే ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ 2 పక్క పక్కన రావాలి. ఇమేజ్ అండ్ ఇన్ఫర్మేషన్ సైడ్ బై సైడ్ రావాలి. సో, ఈ ఇమేజు, ఈ ఇన్ఫర్మేషన్ సైడ్ బై సైడ్ రావాలంటే ఇది యొక్క ఫాదర్ ఎవరు? ఎఫ్ బ్లాక్ కదా! ఎఫ్ బ్లాక్ మీరు డిస్‌ప్లే ఫ్లెక్స్ ఇస్తారిక్కడ. డాట్ ఎఫ్ బ్లాక్ యూ కెన్ సెట్ ఇట్ యాస్ ఎ డిస్‌ప్లే ఫ్లెక్స్ ఇలా రాస్తున్నాను. దీనికి కొంత ప్యాడింగ్ గూడా రాస్తే ఎలా ఉంటదో చూద్దాం. ప్యాడింగ్ ఒక 10 పిక్సెల్స్ రాస్తున్నాను. లెఫ్ట్ బ్లాక్, రైట్ బ్లాక్‌కి. సో, ఇలా వచ్చిందండి. టైటిల్ అండ్ ఇమేజ్ చూస్తే మీకు 2 గూడా పక్క పక్కన వచ్చినియి. చాలా నీట్‌గా ఉంది చూడటానికి. అలానే మీరు అలైన్ ఐటెమ్స్ సెంటర్ గూడా రాయండి. అలైన్ ఐటెమ్స్ సెంటర్ రాస్తే మీకు వర్టికల్‌గా సెంటర్ వస్తది కంటెంట్ అనేది. సో, అలైన్ ఐటెమ్ సెంటర్ రాసాను. సో, నీట్‌గా ఇమేజ్‌కి కంటెంట్ అలైన్ అయింది. ఇక్కడ 2 లైన్స్ పారా ఉంటే బాగుంటదేమో అనిపిస్తుంది. సో, దట్ ఏం చేస్తానంటే నేనిక్కడ మీరు వెళ్ళండి ఇక్కడికి. సో, దీన్ని ఇంకొకసారి కాపీ పేస్ట్ చేయండి దాంట్లో. ఇలా 2 లైన్స్ పారా ఏస్తున్నాను. సరే మీ ఇష్టం అది. ఎలా ఉండాలి అనేది మీరు డిజైన్ జేసుకోండి. ఇప్పుడు కొంచెం చూడటానికి నీట్‌గా అనిపిస్తుంది. రైట్. ఇప్పుడు దీనికి మనం కొంత డిజైన్ చేద్దాం. డిజైన్ ఎలా చేస్తున్నాను అనంటే ఎఫ్ బ్లాక్ ఇన్ఫోకి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇస్తున్నానండి. ఎఫ్ బ్లాక్ ఎక్కడుంది ఎఫ్ బ్లాక్? ఎఫ్ బ్లాక్‌కి లెట్ మీ సెట్ ద బ్యాక్‌గ్రౌండ్ హైఫన్ కలర్. చూడండి చాలా నీట్‌గా నేనేం చేస్తానంటే వైట్ కలర్ ఇస్తున్నా దీనికి. వైట్ కలర్.
సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఇలా వచ్చింది. దీనికి కొంత మార్జిన్ ఇద్దాం మనం. టాప్ బాటమ్ మార్జిన్ ఎలా ఇస్తాను మార్జిన్ అంటే, సో టాప్ నాకు 20 పిక్సెల్స్ కావాలి అండ్ టాప్ బాటమ్ కూడా అలానే ఇక్కడ 0 పిక్సెల్స్ ఉంటే సరే. లెఫ్ట్ రైట్ ఏం అవసరం లేదు నాకు, బట్ ఓన్లీ టాప్ బాటమ్ 20 పిక్సెల్స్ ఇస్తున్నాను. సో మీకు చూస్తే బ్లాక్గా ఇలా వచ్చింది. సో నాకు మార్జిన్ టాప్ వద్దు అని అనుకున్నట్లయితే మీరు ఏం చేయొచ్చు, మార్జిన్ టాప్ జీరోనే అండ్ ఇదేంటిది లెఫ్ట్ జీరో. అలానే నాకు మార్జిన్ బాటమ్ మాత్రమే కావాలనుకుంటే ఇలా రాసుకోవచ్చు మనం. యూ కెన్ రైట్ మార్జిన్ బాటమ్. సో జస్ట్ 20 పిక్సెల్స్ అని యూ రైట్ ఓన్లీ ఫర్ మార్జిన్ బాటమ్. సో జస్ట్ ఇలా రాయండి. రిఫ్రెష్ చేస్తే యూ విల్ గెట్ ద సి. అంటే ఎందుకు ఇలా రాసానంటే ఇక్కడ పైన అలైన్మెంట్ కోసం రాసాను. ఇక్కడ మీరు చూస్తే ఇందాక కొంత కిందకు వచ్చింది గ్యాప్ అనేది. సో ఇప్పుడు ఆ ఇమేజ్కి తగ్గట్టుగా అది కరెక్ట్ అలైన్మెంట్ ఉంది మీరు చూసినట్లయితే. సో ఇందాక రైట్ చేసినప్పుడు ఏమైందంటే కొంచెం గ్యాప్ అనేది కిందకి వచ్చింది. దట్స్ వై ఐ రిటర్న్ లైక్ దిస్. దీనికి మళ్ళీ మీరు లైన్ హైట్ సెట్ చేస్తానంటే లైన్ హైట్ కూడా సెట్ చేయండి. సో ఎఫ్ బ్లాక్ ఎఫ్ ఇన్ఫో అనుకుంటా కదా అది. సో డాట్ ఎఫ్ ఇన్ఫో. ఈ ఎఫ్ ఇన్ఫోకి లెట్ మీ సెట్ సంథింగ్ కాల్ లైన్ హైట్. లెట్ మీ సెట్ సంథింగ్ కాల్ లైన్ హైట్. లైన్ హైట్ ఎంత సెట్ చేస్తాం? లెట్ us set this is 24 pixels line height. If you can refresh, so yeah, then the title and description look somewhat better to see, right? So ఇలాంటి బ్లాక్స్ మనకి ఎన్ని కావాలి? 6 బ్లాక్స్ కావాలి, 7 బ్లాక్స్ కావాలి, సంథింగ్ యూ కెన్ టేక్ దెమ్ వాట్ ఎవర్ యూ వాంట్. సో లెట్ మీ పేస్ట్ దీస్ 6 బ్లాక్స్ హియర్. I mean, I will just copy paste the content. I don't want to add any new thing. So ఇక్కడ second, third, fourth, fifth, and this is the 6th block also I take it. So if you can see, yeah, content looks very nice, right? This is how we can design. So any other extra things you want to do? Ledu naku, I need a box shadow. Yeah, you can take some kind of box shadow also for this. Maybe it will looks good. F block, box shadow, 0px, and I'm writing 5px, and some color is required, 333 or any color you can take it, and that is a box shadow. Box shadow నాకు అంత బాగలేదు అనుకుంటే you can remove the box shadow, no problem, right? I don't like box shadow. Yeah, you can remove the box shadow. లేకపోతే you can do one thing. Let me say this is going to be border bottom. Sorry, what I want to say, border bottom 5 pixel 5px solid. What is our theme color? This is our theme color. చూడండి జస్ట్ అంటే ఇలా ఇస్తున్నాను, బట్ ఓకే మనకి అనుకుంటే వీ కెన్ ప్రొసీడ్ ఫర్ ఇట్. ఎక్కడది? వేర్ ఇట్ ఈస్ బోర్డర్ బాటమ్ ఇక్కడ, రైట్? ఒకసారి రిఫ్రెష్ చేస్తే అలా మనకి బోర్డర్ బాటమ్ వస్తుంది. లేదు నాకు ఇలా వద్దు, నాకు లెఫ్ట్ సైడ్లో కావాలి అనుకుంటే బోర్డర్ లెఫ్ట్ ఇలా ఇవ్వచ్చు మీరు. బోర్డర్ లెఫ్ట్ ఇస్తే సో మీకు ఎలా వస్తుందో చూడండి, పాయింట్ అనేది ఇలా వస్తుంది. సో హౌ అల్టిమేట్గా ఇదంతా ఏంటంటే మన థింగ్ అనమాట. సో యూ కెన్ డిసైడ్ హౌ యూ వాంట్ టు మేక్ ద కంటెంట్ అనేది యూ కెన్ డిసైడ్. సో మనకి చూడండి ఎలా వచ్చిందో పాయింట్స్గా, లేకపోతే ఇవన్నీ ఐడియాస్ అనమాట. ఆన్ ద ఫ్లై మనకు వస్తున్న ఐడియాస్. ఇంతకుముందు నాకు ఐడియా లేదు ఇది ఇలా రావాలి అనేది. అల్టిమేట్గా దిస్ ఇస్ ద వే దట్ వీ కెన్ డూ, రైట్? ఒకసారి F12 కొడదాం. సో F12 కొట్టినప్పుడు ఎలా అడ్జస్ట్ అవుతుందో చూడండి. ఇవన్నీ చిన్న స్క్రీన్కి వచ్చినప్పుడు ఏమవ్వాలి, పెద్ద స్క్రీన్కి వచ్చినప్పుడు ఏమవ్వాలి అనేది దట్ వీ నీడ్ టు డిసైడ్. ఇక్కడ చూడండి, సో ఇక్కడ 1 by 1 వచ్చినాయి, బాగానే ఉంది. సో ఇదంతా మొబైల్ వచ్చేసరికి చాలా నీట్గా 1 by 1 అనేది కంటెంట్ అడ్జస్ట్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దిస్. మొబైల్లో 320 కదా మినిమం, మిన్ 320, యా వీఆర్ ఇన్ 320. ఫైన్ అనుకుంటే వదిలేసేయండి. సో లేదు ఇంకా నాకు అడ్జస్ట్ కావాలంటే యూ కెన్ మేక్ దిస్ అడ్జస్ట్మెంట్. ఈ పాయింట్లో కూడా నాకు 1 by 1 రావాలి, రైట్? 600లో ఎలా ఉండాలి? 600లో అంతా 1 by 1 ఉండాలి. ఇది 600 కాదు, ఎంత ఇది 544. అండ్ ఇప్పుడు చూస్తే మీరు 600లో కూడా ఇది ఇలానే ఉంది. సో కాబట్టి నాకు ఏం కావాలంటే 600 అండ్ 600 అబవ్ కూడా 1 by 1 ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో వాట్ ఐ విల్ డూ ఫర్ దిస్, ఇక్కడ మీరు ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం కామా డాట్ FEATURS ఫీచర్స్ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం రిఫ్రెష్ చేస్తే 600 బిలోలో దే ఆర్ ఆల్ కమింగ్ 1 by 1. పర్ఫెక్ట్ అండి. 600 బిలోలో 1 by 1 ఉంది. ఇదే మనం ఎక్స్పెక్ట్ చేసింది 600 బిలోలో. ఫైన్, వీ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్.
ఇంకా 600 బిలోకెళ్తే 1/1 ఉంది. ఇక్కడ దీనికి కొంత ప్యాడింగ్ రాస్తే ఎలా ఉంటది? ఫ్యూచర్ ఎఫ్ బ్లాక్ ఆల్రెడీ ప్యాడింగ్ రాసాను. ఇన్‌సైడ్ ఎఫ్ బ్లాక్‌లో కొంత ప్యాడింగ్ రాస్తున్నా. లెట్ మీ రైట్ సమ్ ప్యాడింగ్. ఇన్‌సైడ్ దిస్ ఐయామ్ రైటింగ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి 5 పిక్సెల్స్ ప్యాడింగ్ రాస్తున్నాను ఎఫ్ బ్లాక్ లోపల. ఓకే. ఫైన్. ఇప్పుడు కొంచెం ఓకే. మీరు చూసినట్లయితే 600 అబోవ్ గూడా ఏం గావాలి నాకు? 600 అబోవ్‌లో గూడా సేమ్ ఇదే కావాలి. రైట్? ఇప్పుడు మీడియా కొరియర్ రాసారు కదా! 600 అబోవ్‌లో కూడా నాకు ఇదే విధంగా ఉండాలి. ఇది ఇక్కడ ఆల్రెడీ ఉంది మీకు ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ కామా డాట్ FEATURS ఫీచర్స్ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ 992 దగ్గర కూడా నాకు ఇది 1/1 రావాలి. నీట్‌గా 1/1 వస్తుంది. ఎక్కడి దాకా వస్తది ఇది? 992 దాకా రావాలి. ఓకే. 992 దాకా 992. 992 తర్వాత ఇలా వచ్చింది మనకి. సో, ఇమేజ్‌కి మనం 100% విడ్త్ సెట్ చేసాం గాబట్టి అలా వస్తుంది. ఇమేజ్ చూడండి ఒక పాయింట్‌లో మనకి మన కంటెంట్ అనేది ఇమేజ్ పైకెళ్ళిపోతుంది. చూసారా? ఇమేజ్ పైకెళ్ళిపోతుంది ఒక పాయింట్‌లో. ఇలా వస్తుంది మనకి. దానికి అదే మనం హైట్, విడ్త్ గనక సెట్ చేస్తే ఆ విధంగా ఎళ్ళదు. ఓకే. నో ప్రాబ్లమ్. ప్రెజెంట్ ఏంటంటే గోల్ ఇది మనం ఇమేజ్‌కి ఫిక్స్డ్ హైట్ ఎంత సెట్ చేస్తాం మనం దీనికి? ఒక నిమిషం. వేర్ ఈస్ దట్ ఇమేజ్? లెఫ్ట్ బ్లాక్ ఇమేజ్ ఇదేనా? 100% ఇచ్చారు గదా! విడ్త్ అలా కాకుండా దీనికి ఒక 500 పిక్సెల్స్ విడ్త్, హైట్ కూడా 500 పిక్సెల్సే ఇచ్చాననుకుంటే ఎలా ఉంటదో చూద్దాం. HEIGHT హైట్ ఆల్సో 500 పిక్సెల్స్. హైట్ విడ్త్ 500 అండ్ 500. రిఫ్రెష్ చేస్తే ఇలా ఉంటది. సో, ఇప్పుడు మనకి కంటెంట్ ఇలా వెళ్ళే కొద్దీ నీకు ఎక్కడ గూడా ఇదవ్వటంలా. ఓకేనా? సో, ఇంతకు ముందు ఏమైంది మనకి ఇమేజ్ లోపలికెళ్ళిపోయింది గదా! సో, మొబైల్ డివైస్‌లోకొచ్చేసరికి ఈ యొక్క విడ్త్ నాకు 100% ఉండాలి. మొబైల్ డివైస్‌లో మాత్రమే. చాలా ఇంపార్టెంట్. లేకపోతే స్క్రాల్ బార్ వస్తది చూడండి ఇప్పుడు. మొబైల్ చిన్న స్క్రీన్‌కెళ్తే నువ్వు పిక్సెల్స్‌లో పెడితే ప్రాబ్లమ్ ఇది. ఇదిగోండి స్క్రాల్ బార్ వచ్చింది. ఎందుకొచ్చింది స్క్రాల్ బార్ అంటే ద రీజన్ ఈస్ నువ్వు ఫిక్స్డ్ విడ్త్ సెట్ చేసావు గదా! ఇమేజ్‌కి. సో, ఇమేజ్‌కి 100% సెట్ చేసినప్పుడు ఏం కాలేదు. మీరు పిక్సెల్స్‌లో కూడా సెట్ చేయొచ్చు ఇబ్బందేం లేదు. అప్పుడు అటు ఒకవేళ సెట్ చేస్తే మీరిలా మీడియా కొరీస్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి దాన్ని. సో, ఏది మన ఈ యొక్క ఇది, ఈ యొక్క దీన్ని మీరు కాపీ ఇక్కడ మీరు రాసుకోవాల్సొస్తది. ఏమని విడ్త్ 100% అని రాసుకోవాల్సొస్తది. మొబైల్ డివైస్‌లో మాత్రమే. సో, మిగతాది ఇక్కడ అడ్జస్ట్ అవుతుంది కాబట్టి అవసరం లేదు. మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఇలా మనం రాసుకోవచ్చు. దిస్ ఈస్ ఆల్సో ఎ వాలిడ్ థింగ్. ఇప్పుడు ఇమేజ్ విడ్త్ 100% ఉంది. మీకు ఎక్కడ కూడా ఈ స్క్రాల్ బార్ రాదు మొబైల్‌లో. సో, మీరు చూసుకుంటూ వెళ్ళినట్టయితే మొబైల్ తర్వాత నుంచి అది నార్మల్‌గా వస్తుంది. సో, ఇలా దిస్ ఈస్ ఫైన్ అనుకుంటే యెస్ వి కెన్ లీవ్ ఇట్ అలా. సో, మనము చూస్తే ఏ డివైస్‌లో ఎలా ఉండాలి అనే దానికి మనం మీడియా క్వెరీస్ రాస్తున్నాం. అంటే ఆల్రెడీ మీడియా క్వెరీ రాసేసాం. జస్ట్ వి ఆర్ అడ్జస్టింగ్ ద క్లాసెస్. ఏ క్లాస్ ఎలా ఉండాలి? ఏ కంటెంట్ ఎలా ఉండాలి మీడియా క్వెరీలో? ఇది మనం చూస్తున్నాం ఇక్కడ. సో, దిస్ ఈస్ అవర్ అల్టిమేట్ 2 బ్లాక్స్ మనం డిజైన్ చేసాం ఈరోజు. ఒకటి అవర్ సర్వీసెస్ బ్లాక్, ఇంకోటి ఫీచర్స్ బ్లాక్. అండ్ రేపు సెషన్‌లో మనం ఇన్ ద మండే సెషన్ వి కెన్ ఇంప్లిమెంట్ ద ఫూటర్ యాస్ వెల్ యాస్ వి కెన్ ఇంప్లిమెంట్ ఇన్నర్ పేజెస్.